స్టాక్ మార్కెట్లో బిగినర్స్ అందరూ అనుకునే ఒక పెద్ద మిస్టేక్ డివిడెంట్ వస్తే ఫ్రీ మనీ, ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది అని. కానీ నిజం చెప్పనా, ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. డివిడెంట్ అసలు ఫ్రీ మనీయే కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే వినండి. మీ దగ్గర ఒక 100 రూపాయల నోట్ ఉంది. దాన్ని మాకు చేంజ్గా 2 50 రూపాయల నోట్స్గా మార్చి ఇచ్చారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న టోటల్ డబ్బులు మారాయా? లేదు కదా. జస్ట్ ఒక నోటు కాస్త 2 ముక్కలైంది. డివిడెంట్ అంటే ఎగ్జాక్ట్లీ అదే. ఒక కంపెనీ మీకు పెర్ షేర్ 2 రూపాయల డివిడెంట్ అనౌన్స్ చేస్తే ఆ డివిడెంట్ పే చేసే రోజు అంటే ఎక్స్ డివిడెంట్ డేట్ రోజు ఆ స్టాక్ ప్రైస్ ఆటోమేటిక్గా 2 రూపాయలు తగ్గిపోతుంది. అంటే 100 రూపీస్ ఉన్న షేర్ కాస్త 98 రూపీస్ అవుతుంది. మీ బ్యాంక్ అకౌంట్కి 2 రూపీస్ క్రెడిట్ అవుతుంది. టోటల్ వాల్యూ మారలేదు కదా. కంపెనీలో ఉన్న క్యాష్ని తీసి మీ పాకెట్లో పెట్టారు అంతే. దానికి తోడు మీ పాకెట్లోకి వచ్చిన డివిడెంట్ పైన మీరు మీ ట్యాక్స్ ల్యాబ్ని బట్టి ట్యాక్స్ కూడా కట్టాలి. సో ఫ్రీ మనీ ఎక్కడుంది? ఇలాంటి స్టాక్ మార్కెట్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్కెటర్స్ తెలుగు. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.